హరే కృష్ణ. ఈరోజు గోశాలలో బీజామృతం తయారు చేస్తున్నాం. మరి ముఖ్యంగా కావాల్సింది ఏమి అంటే దేశవాళీ ఆవు పేడ ఫ్రెష్గా ఉండాలి. అంటే ఇప్పుడు నాణ్యతగా ఇప్పుడు పెట్టినదే ఉంటే మంచిది. గోమూత్రము, దేశవాళీ గోమూత్రము ఫ్రెష్దే. గోమూత్రం ఏదైనా పర్వాలే. పుట్టమన్ను, సున్నము తయారు చేసే విధానం కూడా చూపిస్తున్నాము. ముందుగా తెల్లటి బట్ట తీసుకోవాలి. మనం కొంచెం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి 10 కేజీలు పేడ వేస్తున్నాము గుడ్డలో, తెల్లటి బట్టలో. అది కూడా పతలాగా ఉండాలి. ఈ బీజామృతం అనేది పూర్వీకం నుండి కూడా మన పెద్దలు చేసేవారే. అయితే ఏ విధంగా చేసేవారంటే అప్పుడు పేడ అంతా గాజలకు అలికి ఆ గాజల్లో ధాన్యాన్ని నిలుపుకొని తర్వాత దాన్ని మనం వర్షాలు పడినప్పుడు మనం పొలాలలో వేసుకునేవారు. అప్పుడు ముందుగానే అది ఏ పీడ శక్తి రాకుండా తట్టుకుండేది. అయితే ఇప్పుడు ఆ విధమైన పద్ధతి లేదు కాబట్టి గోడౌన్లలో పెట్టుకుంటూ ఎన్నో కెమికల్ కొడుతున్నాం కాబట్టి మరి ఇప్పుడు కూడా ఎన్ని కెమికల్ కొట్టినా విత్తనం వేస్తానే మరి అవి చనిపోతున్నాయి. అందుకే ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలోనే ఈ బీజామృతాన్ని తయారు చేస్తున్నాం. ఆ విధంగా మూట కట్టుకోవాలి. ఒక కర్ర అడ్డముగా పెట్టుకొని దాని కొంచెం జాగ్రత్తగా ముడి వేసుకుంటే ఆ కర్ర సహాయంతో అది గోమూత్రంలో తేలాడుతూ ఉంటుంది. అది ఈ విధంగా మరి పెట్టాలి. మనము కట్టిన ఈ పేడ ఆ విధంగా మునుగుతూ ఉండాలి. అయితే ఇది సుమారు 12 గంటల నుండి 24 గంటల వరకు ఉంటే ఆ రసం అంతా అందులోకి దిగుతుంది. తర్వాత మనం ఏదైనా ఉన్నా కూడా దాన్ని కొంచెం పిసికి పక్కకు తీస్తాం. మరొక పదార్థము చున్నము వేయాలి. ఎందుకంటే పేడ కొంచెము ఉడుకు స్వభావం కలిగి ఉంటుంది, చున్నము చల్లబరిచే స్వభావం ఉంటుంది. అందుకే మనము విత్తనం శుద్ధి చేసేటప్పుడు దాన్ని లెవెల్ చేసేదానికి చున్నం అనేది ముఖ్యమైనది. ఇంకా కొంచెం ఈ చున్నపు నీరు కూడా ఆ విధంగా తిప్పుకుంటే మళ్ళీ దాన్ని కూడా మనం ఒక 12 గంటలు నానబెడితే బాగుంటుంది. తర్వాత ఫిల్టర్ చేసి అందులో కలపాలి. మళ్ళీ పుట్టమన్ను కూడా వేయాలి. పుట్టమన్ను నానబెట్టి వేయండి దాంట్లో నీళ్ళల్లో. సుమారు మేము కొంచెం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి 4 కేజీల వరకు వేస్తున్నాము. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తితోనే ఇవన్నీ కూడా తయారు చేపిస్తున్నాం. మేము కూడా నేర్చుకుంటున్నాము. పుట్టమన్ను కూడా 12 గంటలు నాని తర్వాతనే మళ్ళీ నీరును కూడా చిన్న చిన్న రాళ్ళందున్న ఫిల్టర్ చేసి పక్కనేస్తున్నాం. ప్రస్తుతము మరి బీజామృతము, పంచకవ్య, బ్రహ్మాశ్రము, అగ్ని ఆశ్రము మనకు అందుబాటులో ఉన్నాయి గోశాలలో. ఎవరికైనా కావాలనుకుంటే మరి మన ఫోన్ నెంబర్ చేసి మనం సేవాభావంతోనే భక్తుల సూచన మేరకు సేవాభావంతోనే చేస్తున్నాము. బ్రహ్మాశ్రం కూడా తయారు చేస్తున్నాము. మరి బ్రహ్మాశ్రం ఎవరైనా ఎన్ని నేర్చుకోవాలన్నా కూడా ఇక్కడికి వచ్చి చూసి నేర్చుకోవచ్చు. అగ్ని ఆశ్రము, బ్రహ్మాశ్రము, దశపన్ని కషాయము, అనేక మరి జీవామృతము, ఘనజీవామృతం కూడా మన దగ్గర ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఇప్పటి నుండి ఎవరైనా కావాలనుకున్న వారు మరి సంప్రదించవచ్చు. మనకు ఏంది అంటే ముఖ్యంగా ఇవి తయారు చేయాలంటే దేశవాళీ ఆవులు కావాలి. అదే మనకు భగవంతుడు ఇచ్చిన వరము. మనకు దేశవాళీ ఆవులు ఉన్నాయి కాబట్టి మిగతా ఆవులు ఏవి లేవు. అన్నీ కూడా ఒంగోలు జాతి మన దేశానికి సంబంధించిన ఆవులు, మనకు నాటావులు అన్నీ ఉన్నాయి కాబట్టి అందులో మన గోమూత్రము, ఆవు పేడ, ఆవు నెయ్యి, పంచకవ్య తయారు చేస్తుంటే దేశవాళీ ఆవు నెయ్యే వేస్తున్నాం. మన గోశాలలో తయారైన ఆవు నెయ్యితోనే చేస్తున్నాం.